హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ వీడియో అయితే నేను మార్నింగే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి పన్నీర్ పరాటా చేశానన్నమాట. పిల్లల బాక్సుల్లో పెట్టించేసి వాళ్ళని స్కూల్కి పంపిన తర్వాత నా కోసం నేను చేసుకుంటూ ఉన్నాను. సో దట్ మీకు కూడా చూపించినట్లు ఉంటుంది కదా అని చెప్పి వీడియో అనేది తీస్తూ ఉన్నానండి. ముందుగా పన్నీర్ని తురమాలన్నమాట. తురిమేసి అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. దాని తర్వాత పిండి ముద్ద, గోధుమ పిండిని కలుపుకొని గోధుమ పిండి ముద్ద ఏ సైజు తీసుకుంటే పన్నీర్ ముద్ద కూడా అదే సైజు తీసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను చేస్తున్నాను. కొంచెం ముద్దను తీసుకొని కొంచెం వెడల్పుగా చేసుకున్న తర్వాత అందులో పన్నీర్ని పెట్టి ఇలా ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా. ఇప్పుడు మనం చపాతీలాగా చేసుకోవడమే. కొంచెం పిండి వేసుకొని, పొడి పిండి అంటుకోకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇలా మనం చపాతీని ఏ విధంగా అయితే రుద్దుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళకి ఏంటంటే ఆనియన్ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. చాలా సన్నగా తరుక్కోవాలి. అందుకని ఆనియన్ కొత్త వాళ్ళైతే స్కిప్ చేయండి, అలవాటు ఉన్న వాళ్ళైతే వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలాగే పచ్చిమిర్చి కూడా చాలా చిన్నగా తరుక్కోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, చెప్పడం మర్చిపోయాను. చూసారు కదా, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. ఇదన్నమాట. ఇప్పుడు నేను కాల్చి చూపిస్తాను. ఇప్పుడు ప్యాన్ పెట్టాను, హీట్ అయ్యేలోపు మీకు ఇంకొకసారి చూపిస్తా అర్థమయ్యే విధంగా. ఇదిగోండి చపాతీ పిండి ఇలా వెడల్పుగా చేసుకొని ఇందులోకి పన్నీర్ ముద్ద ఈక్వల్ సైజు, పన్నీర్ ముద్ద ఏ సైజు తీసుకున్నామో చపాతీ ముద్ద కూడా అదే సైజు తీసుకోవాలన్నమాట. అప్పుడు ఎక్స్ట్రా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈక్వల్గా ఇలా క్లోజ్ చేసుకోవాలి, లోపల పెట్టి స్టఫ్ చేయాలి. చూసారా, ఇది కొంచెం చపాతీ ముద్ద పెద్దగా తీసుకున్నా కూడా ఇలా ఎక్సెస్ వస్తుంది. ఒకవేళ వస్తే ఇలా తీసేయండి, లేదు అంటే ఎక్కువ వస్తే తీసేయండి. ఇలా కొంచెం వస్తే పర్లేదు. చూసారుగా, నేను ఈక్వల్ తీసుకున్నాను కాబట్టి బాగా వచ్చింది. ఇలా రౌండ్ చేసుకొని చపాతీలా చేసుకోవాలి. ఎందుకండి, నాకు ఎక్సెస్ అనేది ఏం లేదు, ఈక్వల్గా సరిపోయింది. ఒకవేళ పిండి ఎక్సెస్ వస్తే తీసేసేయండి. ఎందుకండి, ఇలా చేసి చపాతీలాగా రుద్దుకోవడమే. చూపించానుగా మీకు అలా. ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది. ఒక పరాటా కాల్చి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా రెండు వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఊరగాయ బాగుంటుంది, అలాగే కర్డ్ బాగుంటుందండి కాంబినేషన్గా. కొంచెం ఉల్లిపాయలు అంతే. ఈరోజు మార్నింగ్ పిల్లలకి స్కూల్ బాక్స్లోకి లంచ్లోకి అని చెప్పి ఇదే నేను చేసి పంపించాను అనమాట. నైటే తురిమి పక్కన పెట్టుకున్నాను పన్నీర్ని. మార్నింగ్ లేచి తురిమి పెట్టాలంటే లేట్ అవుతుంది కదా, అందుకని నేను నైటే తురిమి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా చిన్నగా తరిగేసి ఇందులో వేసేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇలా పొంగుతూ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే అసలు వద్దనకుండా తింటారు. మా ఇంట్లో ఫేవరెట్ రెసిపీ అన్నమాట. చూసారా, పూరీలాగా పొంగుతుంది, అలాగే చాలా సాఫ్ట్గా వస్తుంది. మీకు కావాలి అంటే ఇంకొంచెం మందంగా అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా పరాటా 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత కొంచెం గీ అనేది అప్లై చేస్తున్నాను.
ఇదిగోండి ఆల్రెడీ ఒక పరాటా చేశాను, ఇది సెకండ్ పరాటా అన్నమాట. నెయ్యి కాదు అనుకుంటే మీరు బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి ఈరోజు హెవీ బ్రేక్ఫాస్ట్ అనమాట. నాకైతే నేను ఒకటే తింటాను, మిగిలినవి పక్కన పెట్టేస్తాను అనమాట. ఇదిగోండి వేడి వేడి పరాటా రెడీ. ఇప్పుడు నేను కాఫీ కలుపుకుందాం అనుకుంటున్నాను. ఇందులో ఒకటే తింటాను నేను, హెవీ అయిపోతుంది కదా. ఇదిగోండి 1 కప్పు కాఫీ అయితే కలుపుకుంటున్నాను. ఇందులోని కొంచెం కాఫీ పొడి కూడా వేసేసి చేసుకుంటా. నేను సన్ రైజే వాడతానండి కాఫీ పౌడర్ అయితే. ఎందుకో నాకు బాగా అనిపిస్తుంది సన్ రైజ్ బ్రూ కంటే కూడా. ఇప్పుడు కొంచెం షుగర్, అంతే. ఎక్కువ తాగను నేను, స్వీట్గా తాగను అనమాట. కొంచెం తక్కువే వేసుకుంటా ఎప్పుడైనా. బాగా వేడివేడికి తాగితేనే బాగుంటుందండి కాఫీ. ఇలా కాఫీని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. పరాటా తినేసాను అనమాట. ముందు పిల్లలు వెళ్ళిపోతారు కదా, వెళ్ళంగానే బెడ్రూమ్స్లో ఉన్న బెడ్షీట్స్ అవన్నీ కూడా నీట్గా సర్దేస్తాను, వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తాను. దాని తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తినేసి ఇలా కాఫీ అనేది కలుపుకుంటూ ఉన్నాను అనమాట. అంతకుముందు వీడియోలో మెటల్ తీసుకున్నానని చెప్పాను కదా, చూపిస్తాను. ఇదిగోండి మొన్న నేను కుషల్స్లో తీసుకున్న మెట్టెల్ అనమాట, చూయిస్తానని చెప్పాను కదా. పెట్టుకున్నాను, మొన్న ముహూర్తం ఉనింది, అందుకని ఆ రోజు మంచి రోజు అని చెప్పి చూసి పెట్టుకున్నాను అనమాట. చూసారా, నాకు ఇలా టోరింగ్స్ చాలా ఇష్టము, వెరైటీగా ట్రై చేస్తాను. ఇవి సిల్వర్వే ఉంటాయి, అడగండి. కాకపోతే గోల్డ్ కలర్ అనమాట ఇది. ఇలా బట్ నాకు సిల్వర్ కలరే బాగా తెలుస్తాయి, ఇవి అంతగా తెలియట్లేదు. బట్ ఇక్కడ స్టోన్ వచ్చింది, వెరైటీగా ఉందని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. విఆర్ మాల్ కుషల్స్లో తీసుకున్నాను. మాల్స్లో కుషల్స్ అవైలబుల్గానే ఉంటుంది కదా, మీకు నచ్చితే ట్రై చేయండి. కాస్ట్ అడుగుతారు కదండి, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 460 రూపీస్ అంతే. మీకు నేను పెట్టుకున్న మెటల్ ఎలా అనిపించాయి ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా షేర్ చేసుకోండి. అలాగే వీడియోస్ మీకు నచ్చితే గినక కంపల్సరీగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇక్కడ నేను డిష్ వాషర్లో అయితే కప్స్, గ్లాసెస్ ఇవన్నీ పెడుతున్నానండి. నాకు డిష్ వాషర్లో పెట్టడమే ఇష్టం అనమాట, ఎందుకంటే చాలా నీట్గా హైజీన్గా క్లీన్ చేస్తుంది. స్పూన్స్ అయితేనేమి, టీ ఫిల్టర్లు అయితేనేమి ఎక్కువగా మనకి వేరియేషన్ కనిపిస్తుంది అనమాట. మనం తోమిన దానికంటే కూడా డిష్ వాషర్లో పెడితే ఎంత నీట్గా కొత్త వాటిల్లాగా మెరుస్తూ ఉంటాయి. అందుకని రోజు మార్చి రోజైతే డిష్ వాషర్లో పెట్టేస్తాను. ఎక్కువ గిన్నెలు ఉన్న రోజు, తక్కువ ఉంటే కనుక నేనే కడిగేసుకుంటాను. అలా డిష్ వాషర్ మొత్తం ఫిల్ చేసేసి చేత్తో కడగాల్సినవి కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అవి చేత్తో కడిగేసి బాల్కనీలో పెడుతూ ఉన్నాను. అలాగే డిష్ వాషర్ కూడా ఆన్ చేసేసానండి. వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేశాను కదా, వాషింగ్ మిషన్ అయిపోయింది, ఆ బట్టలు కూడా ఆరేయాలి. నెక్స్ట్ కిచెన్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. చూసారు కదా, కిచెన్ కూడా నీట్గా కౌంటర్ టాప్, స్టవ్ అనేది కూడా క్లీన్ చేసేసాను. స్టవ్ రోజుకి ఒక 2 సార్లు అయితే క్లీన్ చేస్తాను. నైట్ డిన్నర్ అయిన తర్వాత ఒకసారి క్లీన్ చేస్తాను. మార్నింగ్ వంట చేయడానికి వస్తాం కదా కిచెన్లోకి, చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. అదనమాట అండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.